హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి బాత్రూంలో టైల్స్ అండి. మీరు బెస్ట్ కాంబోని అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు ప్రజెంట్ ఈ ఇయర్ కి సంబంధించి. సో ఇక్కడ చూస్తున్న ఈ డబల్ కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ ప్యాటర్న్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట బాత్రూమ్ అనేది చూడటానికి. సో ఈ కలర్ ఉండే ప్యాటర్న్, ఈ టైల్స్ అనేవి మనం ఒక బాత్రూమ్ లో వేసుకుంటానికి టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, వేసినందుకు వర్కర్స్ ఎంత చార్జ్ చేస్తారు, అలాగే చాలా మంది కల కూడా అండి అదే పీస్‌ఫుల్ గా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక బాత్ టబ్ లాంటిది ఉంటే, ఆ టబ్‌లో పనుకొని ప్రశాంతంగా కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంటూ ఉంటారు. అయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో మీకు టైల్స్ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందనేది చెప్తాను. అలాగే ఒక బాత్ టబ్ అనేది మన బాత్రూమ్‌లో మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటే అప్పుడు మనకి ఎంత బడ్జెట్ అనేది పెరుగుతుందో కూడా ఈ వీడియోలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇక బాత్రూమ్ యొక్క సైజ్ అనేది మనకి 4 అడుగులు వెడల్పు, అదే విధంగా 8 అడుగులు పొడవు ఉండే ఒక బాత్రూమ్ లో మనం ముందుగా టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే టైల్స్ చూద్దామండి. టైల్స్ వచ్చేసరికి టోటల్ కింద నుంచి టైల్స్ పైదాకా అన్నమాట. అంటే మనకి ఏదైతే పైన సీలింగ్ అనేది ఉంటుందో ఆ టాప్ వరకు కూడా టైల్స్ అనేవి వేసుకుంటాం. సో ఈ టైల్స్ అనేవి కింద నుంచి పైదాకా మొత్తం వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి చుట్టూ వచ్చే 4 వాల్స్ కి కలుపుకొని, అలాగే విండోకి, డోర్ కి తీసేయగా మిగతాదంతా మొత్తం కలుపుకొని మనకి సుమారుగా 270 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి టైల్స్ అనేవి అవసరపడతాయి. అది కూడా కింద ఉండే ఫ్లోరింగ్ తో కలుపుకొని, ఈ కింద ఫ్లోరింగ్ కి వచ్చేసరికి మనం కొంచెం యాంటీ స్క్రిప్టెడ్ టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి వాల్ టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ లోనే రావడం జరుగుతుంది. సో మనకి వాల్స్ కే మీరు ఓన్లీ టైల్స్ అనేవి చూసుకున్నట్లయితే 2x4 టైల్స్ అనేవి ఇవి వచ్చేసరికి మీకు 230 అడుగుల దాకా పడుతుంది. ఇవి కాకుండా కింద వేసుకునే ఫ్లోరింగ్ కలుపుకుంటే మనకి మొత్తం 270 అడుగులు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కంబైన్ గా యూస్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి పర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు మంచి బ్రాండెడ్ లో టైల్స్ అనేవి తీసుకోవాలి అనుకున్నట్లయితే వాటి యొక్క కాస్ట్ అనేది రూ. 70 నుంచి రూ. 80 వరకు కూడా పర్ స్క్వేర్ ఫీట్ అనేది పట్టడం జరుగుతుంది. అదే మీకు నాన్ బ్రాండెడ్ లో మీరు తీసుకునే పని అయితే అవి కొంచెం చూడటానికి ఇలాగైతే ఉండవండి. కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి తీసుకునే పని అయితే అవి మీకు రూ. 45, రూ. 42 ఆ రేంజ్ లో రావడం జరుగుతుంది. సో మీకు నాన్ బ్రాండెడ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తాను. అలాగే మీకు బ్రాండెడ్ లో తీసుకుంటే వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా చెప్తాను. మనకి మొత్తం 270 అడుగులు అనేది వచ్చింది కాబట్టి మీరు బ్రాండెడ్ లో రూ. 80 ఇచ్చి తీసుకునే పని అయితే రూ. 21,600 వరకు కూడా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అదే మీరు నాన్ బ్రాండెడ్ లో రూ. 45 పెట్టి పర్ స్క్వేర్ ఫీట్ అనేది తీసుకున్నట్లయితే మొత్తం 270 అడుగులు అనేది వచ్చింది కాబట్టి రూ. 12,150 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇక అలాగే ఈ ఫిట్టింగ్ అనేది చేసినందుకు మొత్తం 270 అడుగులు అనేది వచ్చింది కాబట్టి 270 మనకి ప్రెజెంట్ ఒక అడుగు వేసినందుకు వచ్చేసరికి రూ. 18 నుంచి రూ. 20, రూ. 22 వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఇది ఏరియాస్ ని బట్టి, వారి యొక్క డిమాండ్ ని బట్టి ఈ నెంబర్ అనేది కొంచెం చేంజ్ అయితే అవుతూ ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి మొత్తం 270 అడుగులకి రూ. 20 ఇచ్చి మనం వర్క్ అనేది చేయించినట్లయితే రూ. 5,400 వరకు కూడా టైల్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ అనేది మనకి చేయడానికి ఖర్చు అనేది అవుతుంది. ఇది మీరు బ్రాండెడ్ టైల్స్ తీసుకున్నా ఇంతే ఖర్చు అనేది అవుతుంది ఇన్‌స్టాలేషన్ కి. నార్మల్ టైల్స్ తీసుకున్నా ఇంతే ఖర్చు అనేది అవుతుంది మీకు ఇన్‌స్టాలేషన్ కి సంబంధించి. అలాగే వీటికి సంబంధించి మనం లాటిక్రిట్ బ్యాగ్స్ అనేవి తీసుకుంటాం. సిమెంట్ బ్యాగ్స్ కూడా మనకు అవసరపడతాయి. లాటిక్రిట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి 4 బ్యాగుల వరకు పడతాయి. అలాగే సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఒక 2 బ్యాగ్స్ వరకు కూడా పడతాయి అన్నమాట. ఈ రెండు కంబైన్ చేసి యూజ్ చేసుకుంటేనే. సో మనకి సిమెంట్ బ్యాగులకు వచ్చి రూ. 640, లాటిక్రిట్ బ్యాగ్ ఒక బ్యాగ్ ధర 700 దాకా ఉంది. సో వీటికి రూ. 2,800 దాకా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. ఇది మీరు బ్రాండెడ్ లో తీసుకున్నా ఇదే ఖర్చు అనేది అవుతుంది. నాన్ బ్రాండెడ్ లో తీసుకున్నా ఇదే ఖర్చు అనేది మీకు కామన్ గా అవ్వడం జరుగుతుంది. అలాగే దీనిలో మనం ఎక్కడైతే మనం వాటర్ అనేది వేస్ట్ వాటర్ వెళ్ళడానికి డ్రైన్ ఛానల్స్ అలాంటివి యూజ్ చేసుకుంటాం. సో ఇది మనం స్టీల్ ప్లేట్స్ కి సంబంధించిన డ్రైన్ ఛానల్ ఏదైనా సింపుల్ గా ఉండేది పెట్టుకునే పని అయితే ఒక రూ. 500 కాస్ట్ లో మనకి అయిపోతుంది. లేదు ఇంకొంచెం ప్రీమియం లో వెళ్ళాలి అనుకున్నట్లయితే రూ. 1000 నుంచి రూ. 3,000 వరకు కూడా ఈ డ్రైన్ ఛానల్ కి ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి. నేను నార్మల్ బడ్జెట్ లో ఒక రూ. 500 ఇక్కడ కేటాయిస్తున్నాను. సో అలాగే దీనికి ఎపోక్సీ అనేది పెట్టుకోవడం జరుగుతుందండి. ఈ ఎపోక్సీ నార్మల్‌ది పెట్టుకున్నట్లయితే మీకు ఒక రూ. 1000 లో అయిపోతుంది. లేదు మీరు ఇక్కడ ప్రీమియం ఎపోక్సీ గ్రౌట్ అనేది మీరు యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు సుమారుగా రూ. 3,000 వరకు కూడా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం కలుపుకొని మీరు ఒక బ్రాండెడ్ టైల్స్ అనేవి మంచిగా ఉండే టైల్స్ మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఉండే టైల్స్ అనేవి మీరు తీసుకున్నట్లయితే టోటల్ గా ఇన్‌స్టాలేషన్ కి అలాగే టైల్స్ కి మొత్తానికి కలుపుకొని రూ. 31,940 వరకు కూడా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. అదే మీరు ఇక్కడ నాన్ బ్రాండెడ్ లో నార్మల్ గా ఉండే టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే వాటికి మెటీరియల్ గాను వేసినందుకు గాను మొత్తానికి కలుపుకొని సుమారుగా రూ. 22,490 వరకు కూడా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది అనమాట.
సో ఈ రెండిటి మధ్య మనకి ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక బాత్ టబ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాత్ టబ్ ఏదైతే ఉందో దీని యొక్క వెడల్పు అనేది మనకి 2.5 అడుగులు అనేది రావడం జరుగుతుందండి. పొడవు వచ్చేసరికి మనకి 5.5 అడుగులు అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఉండే ఒక బాత్ టబ్ అనేది మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్ లో అయితే ఉన్నాయండి. మీకు వీటి యొక్క కాస్ట్ అనేది రూ. 15,000 10,000 నుంచి కూడా మనకి దొరుకుతాయి. రూ. 15,000 ఆ విధంగా పెట్టుకుంటే మంచి క్వాలిటీ అనేది వస్తాయి. రూ. 75,000 వరకు కూడా వీటి యొక్క ధరలు అనేవి మనకి మార్కెట్ లో అయితే తీసుకుంటున్నారు. వీటిలో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్ బట్టి మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనకి మళ్ళీ ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకుంటానికి ఇంచుమించుగా మీకు ఒక రూ. 5,000 వరకు కూడా ఎక్స్‌ట్రాగా దీనికి ఖర్చు అనేది అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఒక బాత్ టబ్ అనేది తీసుకోవచ్చు. అది మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టి కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ లో వీటికి ఇటుకరాళ్ళు అనేవి కింద కట్టడం జరుగుతుంది. అలాగే పైన వచ్చేసరికి వీటికి మనం ఏదైతే టైల్స్ అనేవి వేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాంటి టైల్స్ ని మనకి ఫిక్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం దీనికి ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది మనం చెప్పుకున్న రూ. 5,000 వరకు కూడా ఎక్స్ట్రాగా అవుతుంది. సో ఇంకా మీరు రూ. 15,000 తీసుకున్నారా, 50,000 తీసుకున్నారా, లేదా రూ. 75,000 పెట్టి తీసుకున్నారా అనేది మీ ఇష్టం అన్నమాట. అది మీ చాయిస్. ఈ బాత్ టబ్ వరకు మీరు తీసుకునే దాన్ని బట్టే బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. ఈ డిజైన్స్ మీకు నచ్చినాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.